భరతుడి ప్రేమ మరియు రాముడి పాదుకలు. చాలా కాలం క్రితం అయోధ్య అనే రాజ్యంలో నలుగురు అద్భుతమైన సోదరులు ఉన్నారు: రాముడు, భరతుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. వారిలో రాముడు పెద్దవాడు. రాముడు తన మంచి మనసు, ధైర్యం మరియు కర్తవ్యంపై ఉన్న భక్తితో అందరికీ ఇష్టమైనవాడు. భరతుడు, రెండవ సోదరుడు, తన అన్న రాముడిని ఎంతో ప్రేమతో మరియు గౌరవంతో చూసేవాడు. ఒకరోజు వారి తండ్రి దశరథ మహారాజు రాముడిని రాజుగా కిరీటధారిగా ప్రకటించాలని నిర్ణయించాడు. అందరికీ ఈ వార్త ఎంతో ఆనందంగా ఉందే. కాని రాముడి జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. కైకేయి, భరతుడి తల్లి, ఒక కీచక సేవకురాలు మంతర కుజ్ఞానంతో భరతుడు రాజు కావాలని, రాముడు అరణ్యవాసం చేయాలని కోరింది. దశరథ మహారాజు తన గతంలో ఇచ్చిన 2 వరాల కారణంగా ఆ కృతజ్ఞతలను తీరుస్తూ రాముడిని అరణ్యవాసం చేయించాల్సి వచ్చింది. రాముడు తన తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి కోపం లేకుండా హాయిగా అరణ్యానికి వెళ్లడానికి అంగీకరించాడు. రాముడి భార్య సీత మరియు అతని తమ్ముడు లక్ష్మణుడు కూడా రాముడి వెంట వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ముగ్గురూ అయోధ్య విడిచి అరణ్యంలో వాసం చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో భరతుడు తన తల్లి పుట్టింటికి వెళ్లి ఉండడంతో ఈ విషయమేమీ తెలియలేదు. భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు రాముడు అరణ్యానికి వెళ్లిపోయాడని మరియు వారి తండ్రి దశరథ మహారాజు దుఃఖంతో మరణించారని తెలిసి షాక్లోకి వెళ్లిపోయాడు. భరతుడు ఎంతో బాధపడి తన తల్లి కైకేయిపై కోపం వచ్చి ఆమె తప్పుడు నిర్ణయాలను తప్పుబట్టాడు. భరతుడు వెంటనే ప్రకటించాడు, నాకు రాజ్యం లేదు. ఈ సింహాసనం రాముడిదే అని. తన అన్న రాముడిపై ఉన్న ప్రేమతో భరతుడు తాను రాజు కావాలని ఒప్పుకోలేదు. రాముడిని తిరిగి తీసుకురావాలని నిర్ణయించాడు. భరతుడు వారి రాజకుటుంబం మరియు అయోధ్య ప్రజలతో కలిసి అరణ్యానికి ప్రయాణించి రాముడు నివసిస్తున్న చోటుకు చేరాడు. అక్కడ భరతుడు రాముడి పాదాల వద్ద పడి అయోధ్యకు తిరిగి రావాలని మరియు రాజుగా కిరీటధారిగా ఉండాలని వేడుకున్నాడు. కాని రాముడు ధర్మాన్ని పాటించేవాడు. భరతునికి తన తండ్రి వాగ్దానం ఇంకా పూర్తి కాలేదని గుర్తుచేశాడు. రాముడు ఇంకా 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయాలని చెప్పాడు. భరతుడు ఎంతో బాధపడ్డాడు, కాని రాముడి కర్తవ్య నిబద్ధతను అర్థం చేసుకున్నాడు. అయినప్పటికీ తన అన్న స్థానంలో తాను రాజు కావడాన్ని అంగీకరించలేదు. భరతుడు ఆ తరువాత ఒక ప్లాన్తో వచ్చాడు. తాను రాజుగా సింహాసనాన్ని చేపట్టకుండానే రాముడి పేరు మీద రాజ్యాన్ని పరిపాలించాలనే ఆలోచనతో రాముడిని తన పాదుకలు, సందళ్ళు ఇవ్వమని కోరాడు. రాముడు అంగీకరించి తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. భరతుడు తిరిగి అయోధ్యకు చేరుకున్నప్పుడు రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి రాముడి ప్రతినిధిగా రాజ్యాన్ని పరిపాలించాడు. భరతుడు ఎల్లప్పుడూ రాముడే నిజమైన రాజు అని భావించాడు మరియు రాముడు తిరిగి వచ్చేవరకు తాను రాముడి తరపున పరిపాలిస్తానని నిర్ణయించుకున్నాడు. తాను సింహాసనంపై కూర్చోకుండా పాదుకలను సింహాసనంపై ఉంచి రాముడే రాజు అని ప్రతిబింబించాడు. తర్వాత 14 సంవత్సరాల పాటు భరతుడు అరణ్యవాసాన్ని చేసే విధంగా తపస్విలా సాధారణ జీవితం గడిపాడు. ఎప్పుడు తన అన్న రాముడు తిరిగి వస్తాడని ఎదురు చూశాడు.